మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. ఈ రోజు మనం ఖమ్మంలోని వైరా రోడ్ లో ఉన్నటువంటి ఎగ్జాక్ట్లీ సర్దార్ పటేల్ స్టేడియం కి ఆపోజిట్ లో ఉందండి SRF శ్రీ రాఘవేంద్ర ఫుడ్ కోర్ట్ అన్నమాట. సో ప్యూర్ వెజ్ ఇక్కడ మార్నింగ్ టీ కానించి ఈవినింగ్ చాట్ వరకు ప్రతి ఒక్క ఐటమ్ కూడా అవైలబుల్ గా ఉంది. సో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏంటి, ఎలాంటి ఐటమ్స్ ఇస్తున్నారు, అండ్ వీళ్ళ దగ్గర మన ఖమ్మంలో ఎక్కడ లేనటువంటి ఒక స్పెషల్ ఐటమ్ అయితే అవైలబుల్ గా ఉంది. సో అదేంటో కూడా ఈ రోజు మనం తెలుసుకుందాం. సో నార్మల్ గా టీ అంటే ఎంత ఉంటుంది? 10 రూపాయలు ఉంటుంది, 20 రూపాయలు ఉంటుంది, మా అంటే 50 రూపాయలు ఉంటుంది. కానీ ఇక్కడ ఒక టీ స్పెషాలిటీ 100 రూపీస్ అండి. అవును, మీరు వింటుంది నిజంగానే. 100 రూపీస్ టీ పెట్టారు. నిజంగా అంటే 100 రూపీస్ టీ పెట్టారు అంటే దానికి ఏదో ఒక స్పెషాలిటీ అయితే ఉంటుంది, అంతే కదండి? సో 100 రూపీస్ టీ అసలు ఏంటి, దాని స్పెషాలిటీ ఏంటి అసలు? యాక్చువల్ గా ఇది మాకు చుట్టుపక్కలకు వచ్చేటప్పటికి ఏంటి అంటే గ్రౌండ్ ఒకటి ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కేమ్ ఫర్ వాకర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటి అంటే జిమ్ సెక్షన్స్ కూడా ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు మీరు అందరు చూస్తూనే ఉంటారు కపివా శిలాజిత్ ఇది అని చెప్పని మీకు యూట్యూబ్ యాడ్స్ ఇవి బాగా ఎక్కువగా వస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ఈ శిలాజిత్ ఏదైతే ఉందో మేము ఫస్ట్ టైం మేము త్రూ అవుట్ తెలంగాణ ఆంధ్ర రీజియన్ లోనే మేము ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ది శిలాజిత్తి అనేటువంటిది. ఇది మనకి ఏంటి అంటే మనకి బాడీ మెటబాలిజం ఏదైతే ఉందో దాన్ని సింక్రోనైజ్ చేస్తుంది. అంటే ఎక్కువగా ఉండటానికి కాదు, తక్కువగా ఉండటానికి కాదు, బాడీలో ఎట్లాంటిది అయితే కావాలి అని చెప్పి అనుకుంటున్నారో దాని వరకు సింక్రోనైజ్ చేస్తుంది. అండ్ ఏంటి అంటే అట్ ద సేమ్ టైం ఏంటి అంటే జిమ్ కి వెళ్తున్నటువంటి వాళ్ళకి హార్డ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారనుకోండి వాళ్ళకి బాడీలో ఏంటంటే మస్క్యులర్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్ బాడీ బిల్డప్ కానీ దానికి ఇది అనేటువంటిది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటి అంటే మనకి 40+ ఉండేటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారనుకోండి వాళ్ళకు కూడా ఏంటి అంటే హెల్త్ పర్స్పెక్టివ్ లో వచ్చేటప్పటికి, హెల్త్ కాన్షియస్ లో ఉండేటప్పటికి ఏంటి అంటే ఇది బాడీని రెజోనేట్ చేస్తుంది అనమాట. అంటే నార్మల్ గా ఏంటి అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే అందరికీ కూడా హెల్త్ క్వశ్చన్స్ అయితే చాలా పెరిగిందనే చెప్పాలి. సో ఆ జిమ్ కి వెళ్ళే వాళ్ళు కానీ, వాకింగ్ చేసే వాళ్ళు కానీ, వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది, అంతే కదా? ఇమ్యూనిటీ పవర్ ఇస్తుందా? ఇమ్యూనిటీ సిస్టమ్ ని డెవలప్ చేస్తుంది. అది ఇమ్మీడియట్ పవర్ అనేటువంటిది కంప్లీట్ ఆర్గానిక్, కంప్లీట్ ప్యూర్ న్యాచురల్ ప్రోడక్ట్. దీంట్లో మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటిది ఏమి ఉండదు. ఈ రెగ్యులర్ గా బయట దొరికేటువంటి డాబర్ హనీ ఇట్లాంటిది ఏం వాడట్లేదు. ఇది కంప్లీట్ గా గవర్నమెంట్ అప్రూవ్డ్ ITDA వాళ్ళ దగ్గర నుంచి మేము పర్చేస్ చేసి మేము సేల్ చేస్తున్నాం గిరిజన్ హనీ అనేటువంటిది. మేము సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఎంటీ స్టమక్ తోటి మాత్రం తీసుకోవద్దని మాత్రం మేము సజెస్ట్ చేస్తున్నాం. 100% సజెస్ట్ చేస్తున్నాము. గ్రౌండ్ కి వచ్చే వాళ్ళు ఏంటి అంటే నార్మల్ గా ఎంటీ స్టమక్ తోటే వస్తారు కదా? వస్తారండి. కాకపోతే ఏంటి అంటే ఇది మీకు తీసుకున్నారనుకోండి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మీకు హాఫ్ అన్ అవర్ లో ఏమవుతుందంటే మీ బాడీలో మీకు షివరింగ్ స్టార్ట్ అయిపోతుంది. దానివల్ల ఏంటి అంటే వెంటనే డ్రౌజీగా కావటము, కొంచెం మీకు హంగ్రీ ఫీలింగ్స్ చాలా ఎక్కువగా వస్తాయి అనమాట. క్వాంటిటీ యూ కెన్ యూజ్ అప్ టు 120 ml వరకు క్వాంటిటీ మీరు వాడొచ్చు శుభ్రంగా. బట్ ఎవరు తాగినా అంటే గుర్తు పెట్టుకోండి, బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడు ఏదైనా తినాలి, తిన్న తర్వాతకే కంపల్సరీ తీసుకోవాలి, లేదంటే మాత్రం వీక్ అయిపోతారు. ఎంటీ స్టమక్ తో అస్సలు తీసుకోవద్దు. సో చెప్పారు కదండి. సో ఎందుకు ఇంత కాస్ట్ 100 రూపాయలు 100 రూపీస్ ఎందుకు పెట్టారు అన్నానికి ఇదే. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఇది చాలా తక్కువ అనే చెప్పాలి. అంటే మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో కూడా అందరూ కూడా హెల్త్ క్వశ్చన్స్ అనేది చాలా పెరిగింది, హెల్త్ పరంగా చూసుకుంటున్నారు. సో ఏదైనా మనం హెల్త్ మంచిగా ఉండాలి, గ్రీన్ టీ, లెమన్ టీ ఇవన్నీ తాగుతున్నారు. సో శిలాజిత్ టీ అండి త్రోట్ ఆంధ్ర తెలంగాణలో నాకు తెలిసి ఇక్కడే ఫస్ట్ టైం అని అంటున్నారు, అంతే కదా? సో ఇదే ఫస్ట్ టైం అన్నట్ట పెట్టడం. సో శిలాజిత్ టీ ఇట్స్ 100 రూపీస్ టీ అన్నమాట. చూసారు కదా? సో ఇది వచ్చేసి మనకి శ్రీ రాఘవేంద్ర ఫుడ్ కోర్ట్ అండి. ఇది వైరా రోడ్ లో మనకి సర్దార్ పటేల్ స్టేడియం కి ఆపోజిట్ లోనే ఉంటుంది. సో శిలాజిత్ టీ అండి 100 రూపీస్ టీ అన్నమాట. సో తాగుతున్నాను, చూద్దాం. హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. ఎంత కాస్ట్ చెప్పారు అంటే ఏదో ఒక రీజన్ అయితే ఉంటుంది. సో చెప్పిన బెనిఫిట్స్ అయితే నిజంగా చాలా ఉన్నాయన్నమాట. అంటే వర్కౌట్ చేసే వాళ్ళకి కానీ, వాకింగ్ చేసే వాళ్ళకి కానీ, కొంచెం ఏజ్ కొంచెం 40 అబోవ్ వాళ్ళకి కూడా ఏంటంటే మనకి ఇది ఇచ్చేటటువంటి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా బాగున్నాయి. సో నమస్తే, మీ పేరు? ప్రసాద్ అండి.
ఓకే ప్రసాద్ గారు, శిలాజిత్తి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు, ఇంత ముందు తాగారు ఎప్పుడైనా? ఇది 4th టైం అమ్మా తాగేది. చాలా బాగుంటది. ఇక్కడ ఖమ్మంలో ఎవ్వరి దగ్గర లేదు శిలాజిత్. ప్యూర్ తేనెతో ఇస్తారు, చాలా బాగుంది. సాయి గారు ఇక్కడ పర్ఫార్మెన్స్, సర్వీస్ అన్ని బాగున్నాయి అమ్మా. సో మీరు 4 days నుంచి తాగుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? బాడీలో మంచి యాక్టివ్నెస్ పెరుగుతున్నాయమ్మా, ఉత్సాహం పెరుగుతుంది. నీరసం ఉన్నా కూడా అది పోద్ది. ఒకసారి వచ్చి తాగి వెళ్ళండి అందరూ, అది విషయం. నా పేరు భరద్వాజ్ అండి. భరద్వాజ్ గారు, సో శిలాజిత్తి తాగుతున్నారు కదా, ఎలా ఉంది? ఎన్ని డేస్ నుంచి తాగుతున్నారు? నేను డైలీ తాగుతున్నాను. హోటల్ స్టార్ట్ చేసినప్పటి నుండి తాగుతున్నా. దగ్గర ఒక 15-20 days నేను తాగుతున్నాను. ఎలా ఉంది? చేంజెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? చేంజెస్ అంటే బాడీలో యాక్టివ్నెస్ పెరిగింది. లైక్ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంది, ఇల్నెస్ ఉండరు, లైక్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. లైక్ మార్నింగ్ జాగింగ్ చేసి వచ్చిన తర్వాత కానీ, ఫిట్నెస్ కోసం కానీ, లేకపోతే జిమ్ కానీ ఏమన్నా చేసి వచ్చిన తర్వాత ఇది తాగితే ఏంటంటే కొద్దిగా ఆ నీరసం అనేది పోతూ ఉంటది అనమాట. ఫిట్నెస్ ఇక గెయిన్ అవుతూ ఉంటాం. ఐఎమ్ ప్రకాష్. ఓకే ప్రకాష్ గారు, సో మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ వస్తున్నారు? స్టార్టింగ్ నుంచి మేము ఇక్కడే వస్తున్నాండి. ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ? ఎవ్రీథింగ్ ఓకే, మోర్ దాన్ బెటర్. అన్ని హోటల్స్ మీద ఇక్కడ క్వాలిటీ క్వాంటిటీ మెయింటైన్ చేస్తున్నారు. సర్వీస్ కూడా చాలా బాగుంది. ఓకే, ఐ థింక్ ఎన్రోల్మెంట్ కూడా చాలా మీకు పీస్ఫుల్ గా, చాలా ప్రశాంతంగా ఉంది. చాలా బాగుంది. మేము ఎవ్రీ డే 2 times ఇక్కడ స్పెండ్ చేస్తాం, ఒక 2 hours. నియరెస్ట్ మై హౌస్. ఇక్కడ అంటే టీ సెక్షన్ కాకుండా టిఫిన్ సెక్షన్ కూడా ఉన్నాయి. అన్ని టిఫిన్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇక్కడ స్పెషల్ ఏంటండి టిఫిన్స్ లో? ఇప్పుడు మనకి చిట్టి ఇడ్లీ ఒకటి స్పెషల్, గీకారం ఇడ్లీ, గీకారం దోశ. ఒక్క దోశ ఐటమ్స్ లోనే మీకు ఆన్ అండ్ యావరేజ్ ఒక 40+ దోశ ఐటమ్స్ ఉన్నాయి. ఓ మై గాడ్, 40+ దోశ. ఓకే, సూపర్. అంటే మీకు పెసర్లో గానీ, రవ్వలో గానీ, మీకు నెక్స్ట్ వీక్ అనేటువంటిది మేము మిల్లెట్స్ గురించి చూస్ చేస్తున్నాము. అది కూడా ఏంటి అంటే మళ్ళా సగం మిల్లెట్స్ సగం ఇట్లా, అంటే మిగిలినటువంటి దానిలా కాకుండా ప్యూర్ కంప్లీట్ మిల్లెట్ తోటి మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో ఇదే నడుస్తుంది మళ్ళీ. ఇది ఈ రెగ్యులర్ ఐటమ్స్ అనేటువంటిది అన్ని కామన్. బేస్ ప్రైస్ రేట్ కూడా ఏంటి అంటే మేము కస్టమర్స్ కి, అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ప్రైస్ రేట్ చాలా ఎక్కువ అనేటువంటి ఫీలింగ్ ఏం లేదు. బయట మార్కెట్ రేట్స్ తోటి కంపేర్ చేస్తే బయట మార్కెట్ రేట్స్ ఎట్లుందో అట్లనే మేము ప్రొవైడ్ చేస్తున్నాం తప్పించి మేమేమి దీనికోసం అని చెప్పని సపరేట్ గా మేము హైయెస్ట్ గా ఏం తీసుకోవట్లేదు. అంటే ఈ లాస్ట్ 2 weeks మేము ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఏంటి, ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ లో మేము కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్స్ తీసుకున్నాము. డిఫరెంట్ గా ఈ 12 days లోనే మేము ఒక 24 varieties ఆఫ్ చట్నీస్ ట్రై చేసాము. విచ్ వన్ ఈస్ బెటర్ ఫర్ దెమ్ అనేటువంటిది మేము ఫీడ్బ్యాక్ తీసుకొని దాని నుంచి మేము ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, ఒక SOP క్రియేట్ చేసాం అనమాట. ఏంటి అంటే మామూలుగా డిప్ చేసి ఇట్లా ప్లేట్ లో పెట్టడం, ఇట్లాంటి కాన్సెప్ట్స్ అనేటువంటివి ఉన్నాయి. అట్లా ఉంటే ఏంటి అంటే కొంతమంది హైజీనిక్ గా ఫీల్ అవుతారు, హైజీనిక్ గా ఫీల్ గారు మామూలుగా. దానికోసం అని చెప్పని ఏంటి అంటే అసలు మేము దీంట్లో మామూలుగా వాటర్ లో డిప్ చేసి ఈ అలవాట్లు అనేటువంటిది ఏంటి అంటే కంప్లీట్ గా దాన్ని అవాయిడ్ చేసేసి కస్టమర్, ఎందుకంటే ఆటోమేటిక్ గా సిట్టింగ్ కెపాసిటీ కూడా ఉంది కాబట్టి వచ్చి కస్టమర్ కాసేపు కూర్చొని మాట్లాడుకోవడానికి మనకి అంత అవైలబిలిటీగా ఉంది. కాబట్టి ఏంటి అంటే ఎవ్రీథింగ్ మేము ఏంటి అంటే మేము జస్ట్ ప్లేట్ లో అరేంజ్ చేసి ఇస్తాము. వాళ్ళకి ఏ ఫ్లేవర్ కావాలనుకుంటే ఆ ఫ్లేవర్ అనేటువంటిది మేము ఇచ్చి దాంతో పాటు ఏది కావాలంటే మొత్తం అంతా విడివిడిగా ఇస్తాము. వాళ్ళు ఏంటి అంటే టేస్ట్ తగ్గట్లు దాన్ని సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒక్కోసారి అది పూర్తిగా నానిపోయింది, పాడైపోయింది, ఇది తీసేటప్పుడు కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇది కూడా అనేటువంటిది కూడా అవాయిడ్ అవుతుంది. ఇక్కడ కంప్లీట్ హైజీనిక్ గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే కూర్చొని కాసేపు టైం స్పెండ్ చేయడానికి కూడా వాళ్ళకి కాస్త వీలు ఉంటుంది అని చెప్పి వాళ్ళ కన్వీనియంట్ బట్టి, అంతే కదా. సో అదండి, చూసారు కదా, ఇక్కడైతే మనకి అన్ని కూడా అరేంజ్ చేసి ఇచ్చారు. సో మనం దానికి మన టేస్ట్ తగ్గట్లయితే మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు. ఇదేంటి? ఇది సేవ్ పూరి అండి, పాప్డీ చాట్. పాప్డీ చాట్ ఇది అంటే ఎలా అంటే పాపడి అంటే ఎలా? దీంతో చేస్తారండి. అంటే మనకి చిన్నప్పుడు చెక్కలు ఇవి అని చెప్పని అంటాం కదా, ఆ ఐటమ్స్ కొంచెం వేస్తాము. రెగ్యులర్ చాట్ లో దాంతో పాటు ఏంటి అంటే మీకు దహి ఈ మిక్సింగ్ అనేటువంటిది వస్తుంది. స్పెషల్ ఐటమ్ ఇక్కడ. ఈ స్పెషల్ ఐటమ్ అంటే దీంతో పోలిస్తే పావుబాజీ ఐటమ్స్ లో ఇంకా స్పెషల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ చాట్ లో కొంచెం నార్మల్ గా సమోసా చాట్ గానీ ఇవి కానీ ఏదైతే ఉందో అది ఉంటుంది. పావుబాజీలో మీకు పన్నీర్ దగ్గర నుంచి చాలా వెరైటీస్ ఉన్నాయి. సో దహి పూరి తింటున్నాను. సూపర్ గా ఉంది. సో గప్చుప్ కూడా ఏంటి అంటే మనకి, సో మన టేస్ట్ తగ్గట్టు కూడా, అంటే ఎవరో మనకి కొంచెం హైజీనిక్ గా థింక్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఎవరో మనకి ఆ వాటర్ ఎలా ఉంటాయో, లేదంటే టేస్ట్ ఎలా ఉంటుందో, లేదంటే వాళ్ళు వాటర్ ఎలాంటి యూజ్ చేస్తున్నారు అని టెన్షన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మీ అంతటి మీరు చక్కగా వచ్చేసి మీ గప్చుప్ ని మీరే కొట్టేసుకొని మీ గప్చుప్ ని మీరే ప్రిపేర్ చేసేసుకొని తినవచ్చు అనమాట. సూపర్ గా ఉందండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంది.
ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి. సో శ్రీ రాఘవేంద్ర ఫుడ్ కోర్ట్ చాట్ అయితే ఎక్సలెంట్ ఉంది. సో హెల్త్ పరంగా కూడా చెప్పాను మీకు, సో చాట్ పరంగా కూడా చెప్పాను. సో అన్ని అవైలబుల్ ఉన్నాయి. అండ్ తొందరలో వీళ్ళు మిర్చి బజ్జీ, పునుగులు, గారెలు కూడా అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఎవరు మిస్ చేసుకోకండి. శ్రీ రాఘవేంద్ర ఫుడ్ కోర్ట్ మనకి వైరా రోడ్ లో ఉంది. ఎగ్జాక్ట్లీ సర్దార్ పటేల్ స్టేడియం కి ఆపోజిట్ లోనే ఉంటుంది. హెల్త్ పరంగా కానీ టేస్టీ పరంగా కానీ ఇక్కడైతే అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇక్కడ ఒక చిన్న ఐస్ క్రీమ్ ది కూడా ఉందండి. ఐ థింక్ ఇట్స్ ఏ క్రీమీ మిల్లెట్ అన్నమాట. సో చూసారుగా కంప్లీట్ గా మనకి అన్ని మ్యాంగో కానీ, గ్రేప్స్ కానీ, పింక్ ఉవా కానీ, సో ఎవ్రీథింగ్ కూడా ఇక్కడైతే అవైలబుల్ గా ఉంటుంది. సో ఇది ఒక ఫుడ్ కోర్ట్ లాగా ఉందన్నమాట. ఐస్ క్రీమ్ తినాలని కూడా చాలా మంది కనిపిస్తుంది కదా, టీయే కాదు ఇక్కడ. సో ఐస్ క్రీమ్ సంబంధించి కూడా ఇట్స్ కంప్లీట్ మిల్లెట్ ఐస్ క్రీమ్స్ అన్నమాట. అది కూడా అవైలబుల్ గా ఉంది. ఎవరు మిస్ చేసుకోకండి. శ్రీ రాఘవేంద్ర ఫుడ్ కోర్ట్ మనకి వైరా రోడ్ లో ఉంది. ఎగ్జాక్ట్లీ సర్దార్ పటేల్ స్టేడియం కి ఆపోజిట్ లోనే ఉంది. సో టీ కానించి, టిఫిన్స్ కానించి, చాట్ వరకు అండ్ ఐస్ క్రీమ్ కూడా ఇక్కడైతే అవైలబుల్ గా ఉంది. ఎవరు కూడా మిస్ చేసుకోకండి.